హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు విషయం ఏంటంటే, ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్ ఒకటి వచ్చేసింది. అయితే అది ఏంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చాలాసార్లు మనం అనుకున్నాం ఎవరు కొత్త యాంకర్ రాబోతున్నారు హోస్ట్ చేయటానికి అని. అయితే దీనికి సంబంధించి ఈ సీజన్ 9ని హోస్ట్ చేయటానికి నందమూరి బాలకృష్ణ గారు రాబోతున్నారు అనే విషయాలన్నింటినీ ఇప్పుడు సినీ వర్గాలలో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నారు నాగార్జున గారు. అంతేకాదు, ఇప్పుడు కూలీ అనే ఒక సినిమా రజనీకాంత్ గారితో ఒక గెస్ట్ రోల్లో చేయబోతున్నారు నాగార్జున గారు. అయితే ఆ రెండు చిత్రాలకి సంబంధించి మన తెలుగు సినిమాలకు కూడా సంబంధించి లాస్ట్ 2 సంవత్సరాలుగా నాగార్జున గారు ఎలాంటి సినిమా చేయకపోవటం కూడా ఒక కారణంగా అనుకుంటున్నారు. అయితే ఇటు రజనీకాంత్తో చేయబోతున్నటువంటి కూలీ అనే చిత్రానికి ఈ బిగ్ బాస్ సీజన్ 9 షెడ్యూల్ క్లాష్ అవ్వడం ఒక కారణంగా మాట్లాడుకుంటూ, అయితే కొంచెం కొత్తగా ఉంటుంది అని నందమూరి బాలకృష్ణ గారిని హోస్ట్ చేస్తూ ఈ సీజన్ 9ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి ఆల్రెడీ అన్స్టాపబుల్ అద్భుతమైనటువంటి షోగా, అద్భుతమైనటువంటి టాక్ షోగా అందరూ అనుకోగా, సడన్గా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో నందమూరి బాలకృష్ణ గారు కనుక హోస్ట్ చేస్తే అద్భుతమైన టీఆర్పీ రావచ్చేమో అని అనుకుని నందమూరి బాలకృష్ణ గారిని ఇటీవల ఆయనకి పద్మభూషణ్ అవార్డు రావటంతో ఇది మంచి టైం అని భావించిన నాగార్జున గారు బాలకృష్ణ గారిని అప్రోచ్ అవ్వటంతో తప్పకుండా చేస్తాను బ్రదర్ అని చెప్పటం అక్కడ నాగార్జున గారికి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ పల్లె ప్రశాంత్ చేసినటువంటి సీజన్లో చాలా విమర్శలను ఎదుర్కొంటూ కొన్ని అవమానాలను కూడా మూటగట్టుకున్నారు నాగార్జున గారు. ఎందుకంటే చాలామందికి ఒక కామన్ ఆడియన్ వచ్చి సెలబ్రిటీ అయిపోవడం చాలామందికి నచ్చినప్పటికీ, ఆ తర్వాత పల్లె ప్రశాంత్ చేసిన ఓవర్ యాక్షన్కి సీజన్ పూర్తిగా నాగార్జున గారిని విమర్శల పాలు చేసిందని చెప్పాలి. అయితే ఇలాంటి వివాదాలకి కొంతకాలం బ్రేక్ ఇస్తూ సీజన్ 9ని ఎలాగూ కూలీ చిత్రానికి సంబంధించి డేట్స్ క్లాష్ అవుతున్నాయి కాబట్టి ఈసారి సీజన్ 9కి తాను విరామాన్ని ప్రకటించి నందమూరి బాలకృష్ణ గారితో హోస్ట్ చేయించాలని నాగార్జున గారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి బాలకృష్ణ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి 100 రోజులకు గాను పారితోషికం ఎంత తీసుకుంటున్నారు బాలకృష్ణ గారు అనే విషయాలన్నీ ఇంతవరకు బయటకు రాలేదు, కానీ భారీగానే ముట్ట చెప్తున్నారన్న విషయం మాత్రం తెలుస్తుంది. మరి ఎలాగైతే ఒక సీజన్ నాని చేశాడో, ఒక సీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారో, దాన్ని కంటిన్యూషన్గా నాగార్జున గారు చేస్తున్నారో, అలాంటి ఎంటర్టైన్మెంట్నే బాలకృష్ణ గారు కూడా చేస్తారని అందరూ భావిస్తూ, ఇది ఒక కొత్త ప్రయాణంగా ఉంటుందని భావిస్తున్నటువంటి నందమూరి అభిమానులు కూడా మరి మా నటసింహం తొలిసారిగా హోస్ట్ బాధ్యతలను చేపడితే ఎలాంటి పరిస్థితుల్లో ఆనందంగా ఉండగలుగుతాము, మరి ఎలా దాన్ని మేము వీక్షించగలుగుతాము అని ఈ విషయాలు బయటకు వస్తున్నప్పటి నుంచి నందమూరి అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా పెరిగిపోయాయని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల చాలామందికి తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ అద్భుతమైనటువంటి టాక్ షోగా పేరు రావటం, ఆ పేరుతో పాటు ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా రావటం, ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్స్ కూడా రావటం, అయితే రజనీకాంత్ జైలర్ 2 చిత్రంలో కూడా బాలకృష్ణ గారు చేస్తున్నారు అనే విషయాలు కూడా బయటకు రావటంతో మరి మా నందమూరి నటసింహానికి ఇంత గౌరవం 2-3 సంవత్సరాల్లో అద్భుతంగా దక్కుతున్నందుకు అభిమానులు చాలా ఆనందపడుతూ ఈ విషయాలన్నీ స్టేటస్ల రూపకంగా పెట్టుకుంటున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్.